నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు మట్టితో చేసే వినాయక విగ్రహాలనే వాడండి ముందస్తు కార్యాచరణతో చేబ్రోల్లో అవగాహన కల్పిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కూటమి ప్రభుత్వం విమర్శలపై స్పందించిన మాజీ మంత్రి అంబటి తుంగభద్ర గేటు కొట్టుకుపోతే మాపై దుష్ప్రచారం ఏమిటంటూ ఎద్దేవా మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి భీమవరంలో విద్యార్థులకు అవగాహన కల్పించిన కలెక్టర్ నాగరాణి డ్రగ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ప్రజలకు పిలుపునిచ్చిన భీమడోలు సీఐ రవికుమార్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం చేబ్రోల్లోని తన నివాసం వద్ద మట్టితో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ అందరికీ స్ఫూర్తిగా నిలిచారు నా మట్టి నా పిఠాపురం అనే నినాదంతో రానున్న వినాయక చవితి పండుగను మట్టి విగ్రహాలతోనే జరుపుకునేందుకు అందరిలోని చైతన్యం తీసుకొచ్చే దిశగా కృషి చేస్తున్నారు చేబ్రోల్లోని తన నివాసంలో మట్టి గోడలు తాటాకు పందిరితో మండపం ఏర్పాటు చేసి అందులో మట్టి వినాయక విగ్రహాన్ని ఉంచి పూజలు జరిపేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ విధంగా ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా పండుగలు ఉత్సవాలు జరుపుకుంటేనే మేలంటూ పవన్ కళ్యాణ్ ముందుగా తాను ఆచరిస్తూ అంతా ఆచరించాలని పవన్ అందరికీ పిలుపునిస్తున్నారు వరదలకు తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంపై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు ఈ మేరకు ఆయన తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తుంగభద్ర 3 రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అని రాష్ట్రంలో ఏది జరిగినా జగన్పై నెడుతూ చంద్రబాబు తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు అనంతపురానికి వచ్చిన వరద వల్ల గేటు కొట్టుకుపోతే కూటమి ప్రభుత్వానికి ఎదుర్కొనే శక్తి లేక జగన్పై ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు జరిగిన ఘటనపై చంద్రబాబు అమాయకంగా మాట్లాడుతున్నారని సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చి జగన్ను విమర్శిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు ఎన్నికల సమయంలో సూపర్ 6 అంటూ ఓదరగొట్టి ఇప్పుడు అవే పథకాలు అమలు చేయాలంటే భయం వేస్తోందని వేదాలు వల్లిస్తున్నారంటూ మండిపడ్డారు ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చేలా కృషి చేయాలంటూ హితవు పలికారు ఏది జరిగినా అది జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో వేసేసి తప్పుకోవాలని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఎల్లో మీడియా ప్రయత్నం చేయటం అనేది దుర్మార్గమైనటువంటి అంశం ఇదే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పులిచింతల 16వ గేటు కొట్టుకుపోతే వితిన్ 20 డేస్లో దాన్ని రిపేర్ చేసేసి ఏర్పాటు చేసి నీరు కిందకు పోకోకుండా ఆపడం జరిగిందనే విషయాన్ని మర్చిపోయారు అప్పుడు కూడా చాలా బురదరాత రాసేటటువంటి కార్యక్రమం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళే కొట్టుకుపోయింది అది కొత్త ప్రాజెక్టు వాస్తవానికి కాంట్రాక్టర్ లోపం వలన చంద్రబాబు నాయుడు గారికి కాంట్రాక్టర్కి మధ్యన ఉన్నటువంటి లాలూచి వలన ఫండ్స్ విషయంలో ఆయన సక్రమంగా చేయకపోవటం వల్ల కొట్టుకుపోతే దాన్ని రివైవ్ చేసి దాన్ని మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా గొల్లకమ్మ గేటు కొట్టుకుపోయింది గొల్లకమ్మ గేటుకు పట్టుకుపోయినా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి కారణం అనేటువంటి మాట మాట్లాడారు ఆ రోజున చెప్పాను నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ రోజున చెప్తున్నాను గొల్లకమ్మ కొట్టుకుపోవడానికి గేటు కొట్టుకుపోవడానికి చంద్రబాబు నాయుడు గారు తన హయాంలో చేసినటువంటి అలసత్వం ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పరిపాలించాడు కదా పోయినసారి అప్పుడు గొల్లకమ్మకి 5 to 6 crores ఖర్చు పెట్టారు దేనికి ఖర్చు పెట్టారు తెలుసా పెయింట్ వేయటానికి విగ్రహం కట్టడానికి అక్కడ బ్యూటిఫికేషన్ కోసం 6 crores దే స్పెండ్ గేట్ల కోసం 1 కోటి కూడా ఖర్చు పెట్టాల అంటే ఎక్కడ డబ్బులు కమిషన్ వస్తే అక్కడ ఖర్చు పెట్టి గొల్లకమ్మ ప్రాజెక్టుని సర్వనాశనం చేసే కార్యక్రమం చేశారు అది మేము వచ్చిన తర్వాత కొట్టుకుపోయింది ఆ రోజు చేసి ఉన్నట్టయితే అద్భుతంగా ఉండేది కానీ ఈ విధంగా ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో వేయాలనేటువంటి ప్రయత్నం చేయటం చంద్రబాబు నాయుడు గారికి తగదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నిజానికి తుంగభద్ర 71 సంవత్సరాల పూర్వం అంటే మేము పుట్టక ముందు అది నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్ట్ చాలా పత్రికల్లో వాళ్ళ పత్రికల్లోనూ రాశారు 45 సంవత్సరాలు వరకు అది గ్యారంటీ పీరియడ్ 45 సంవత్సరాలు దాటి ఇప్పుడు 71 సంవత్సరం అయింది దాని రిపేర్లు ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి 40 సంవత్సరాల నుంచి కూడా సక్రమంగా చేస్తూ ఉండాలి కడప వాసుల చిరకాల కోరికైన బాకారాపేట రైల్వే బ్రిడ్జ్ నిర్మాణానికి భూమి పూజ చేసినట్టు టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి ఎమ్మెల్యే మాధవిరెడ్డి కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి పేర్కొన్నారు కడప నగరంలోని విశ్వనాథపురం దగ్గర అండర్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణంలో భాగంగా భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కడప నగరం చాలా వేగంగా విస్తరిస్తోందని 40 ఏళ్లుగా బ్రిడ్జ్ నిర్మించాలనే లక్ష్యం అలాగే ఉండిపోయిందని అన్నారు దీన్ని పూర్తి చేయలేక ఎంతో మంది చేతులెత్తేశారని తాము త్వరలో భూసేకరణ చేపట్టి నిర్మాణం చేపడతామని అన్నారు
నగరం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వాక్రాపేట్ రైల్వే బ్రిడ్జ్ ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఎరుముక్కపల్లిలో అటువైపు కడప కమలాపురం నుంచి ఈ మధ్యన రూట్లో ఈ యొక్క ఆర్ఓబి రెండు ప్రాంతాలను కలపడానికి దాదాపు ఎన్నో ఏళ్ల నుంచి ప్రజలు ఎదురు చూస్తున్నారు. రైల్వే గేట్ వేస్తే పెద్ద వెహికల్ దీని కింద నుంచి పోయే పరిస్థితి లేదు. ఈ లైను కంప్లీట్గా బిజీ ఉంటుంది, కానీ చాలా మందికి ఇది సౌకర్యంగా ఉంది. సో దీనికోసము కడప వాసులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఇక్కడి నుంచి గత 5 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా కూడా దీనికి మీద ఏ విధమైన ఆలోచన చేయకుండా ఉండడం వల్ల ఈరోజు ప్రజలకి అసౌకర్యం గురైంది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వము వచ్చింది, ఈ యొక్క ప్రాజెక్టుని శంకుస్థాపన చేయడం జరిగింది. వచ్చే సంవత్సర కాలంలో ఈ బ్రిడ్జిని ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. ఇక్కడ కమలాపురం నుంచి కానీ కడప నియోజకవర్గం నుంచి కానీ ప్రజలకు ఒక సౌకర్యం కోసం ఈ బ్రిడ్జి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు కడపలో మా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది రెసిడెన్స్గా అటువైపు షిఫ్ట్ చేయడం జరిగింది, సీకేదిన వైపుకు. ఇప్పుడు వాళ్ళు కూడా ప్రతి ఒక్క రోజు కడపలో వాళ్ళ రోజువారీ కార్యక్రమాలు ఇటువైపు రావడం కానీ, స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇలా రావడం కానీ, ఆఫీసులు కానీ రావడం కానీ, వ్యాపార నిమిత్తంగా రావడం కానీ చాలా ఈ బ్రిడ్జ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది తెలుగుదేశం ప్రభుత్వము అభివృద్ధిలో ఎంతగా ముందుంటుందో ఈ యొక్క బ్రిడ్జ్ శంకుస్థాపనే మీ అందరికీ తెలుస్తోంది. ఇటుపక్క నుంచి చాలామంది అంగడి వీధి కానీ, ప్రొఫెసర్స్ కాలనీ కానీ, విశ్వనాథపురం నుంచి టౌన్ డేకు రావాల్సిన కాలనీ ఇప్పుడు ఇక్కడ ఒకసారి రైల్వే గేటు పడితే నిమిషాలు గంటలు అర్ధ గంటలు కూడా నిలబడిన రోజులు ఉంటాయి. ఎక్కువ ఫ్లోట్ ఉన్నది, ఎందుకంటే రైల్వే స్టేషన్ పక్కనే కాబట్టి. దీనికి ఎప్పటి నుంచో సొల్యూషన్ అడుగుతా ఉంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఫ్లైఓవర్ శాంక్షన్ అయినది, దాన్ని మొదలు పెట్టలేక ఈ 5 ఏళ్ళు కాలం గడిపి తర్వాత కింద రైల్వే అండర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేసుకొచ్చి దాన్ని కూడా పని చేపేలాగా ఇన్ని రోజులు ఆగిపోయి ఉన్న పరిస్థితి గత ప్రభుత్వంలో ఉన్నింది. మళ్ళా తెలుగుదేశం రాగానే అందరి చొరవతో, కడప ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ అందరి చొరవతో అండర్ పాస్ ఇంత త్వరగా మొదలు పెట్టడానికి కారణం అందరి యొక్క సహకారం. రైల్వే ఆఫీసర్లందరూ కూడా తొందరగా పనిచేయడం, పనికి పూనుకోవడం మంచి పని. కాంట్రాక్టర్లు కూడా ఇంతకుముందు కాంట్రాక్ట్ వేసుకున్న పని మొదలు పెట్టుకోలేని పరిస్థితి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందని ధైర్యంగా పని మొదలు పెడతా ఉన్నారు, తొందరగా కూడా పూర్తి చేస్తారు. ఏదైనా డెవలప్మెంట్ జరిగింది మళ్ళా కడపలో జరుగుతుంది, ఏదైనా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరుగుతుంది. ఇది ఒక నిదర్శనం మళ్ళా దానికి. డ్రగ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బేమడోలు సీఐ బీబీ రవికుమార్ పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా బేమడోలు మాధురి కళాశాలలో సోమవారం నషాముక్త్ భారత్ అభియాన్ పేరిట మాదక ద్రవ్యాలు వాటి దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బేమడోలు సీఐ రవికుమార్, ఎస్ఐ వై సుధాకర్, ఎస్ఈబీ సీఐ గిరిజా సత్యకుమారి విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో యువతను పక్కదారి పట్టించడానికి డ్రగ్స్ ఒక కారకంగా మారుతుందని, కనుక విద్యార్థులంతా వాటిపై పూర్తి అవగాహన కలిగి చెడు మార్గాలకు వెళ్లకుండా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బేమడోలు ఎస్ఐ సుధాకర్, కళాశాల ప్రిన్సిపల్ కె ప్రేమ్ కుమార్, బేమడోలు ఎస్ఈబీ సిబ్బంది పాల్గొన్నారు. డ్రగ్స్ నుంచి విముక్తం చేయగలిగేటువంటి అవకాశం మీకు ఉంది. 14500 ఈ నెంబర్ మీరు ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే మీ చుట్టూ ఉండేటువంటి సమాజం మిమ్మల్ని ఎప్పుడూ గమనిస్తూ ఉంటుంది, మిమ్మల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మీ చుట్టూ బెల్లం చుట్టూ ఏగా తిరిగినట్టు సమాజం తిరుగుతూ ఉంటుంది. సో ఈ ఏజ్లో ఉన్నటువంటి మీరు ఈ డ్రగ్స్ గురించి అవగాహన పెంచుకోవడం ద్వారా మీ సమాచారాన్ని చాలా ఈజీగా తెలుసుకోగలరు. మన చుట్టూ తిరిగే ఆటో డ్రైవర్స్, మన చుట్టూ కాలేజ్ వదిలే టైం కరెక్ట్గా సెంటర్లో కాసు కూర్చునేట్టు రోడ్డు దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా మనకి ఏమాత్రం అనుమానం ఉన్నా ఒక్కో డబ్బు కొనేయండి అంతే, ఫ్రీగా మిగిలిన పని మేము చూసుకున్నాం. బట్ మనం బాధ్యత తెలిసి ఒకవేళ అనుమానం ఉండి కూడా మనం ఆ టైంకి రియాక్ట్ కాకపోతే, సరైన చర్య తీసుకోకపోతే, దాని గురించి బాధ్యత వహించకపోతే ఆ తర్వాత అతనే ఉన్మాదిగా మారి మనం వెంటపడే అవకాశం ఉంటుంది, మనల్ని వేధించే అవకాశం ఉంటుంది, మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది, మన మీద దాడి చేసే అవకాశం ఉంటుంది. స్కూల్ బ్యాగ్స్ లో గంజా దొరికింది రీసెంట్ 2-3 days స్కూల్ బ్యాగ్స్ లో, కాలేజ్ కాదు స్కూల్ బ్యాగ్స్ లో దొరికింది. ఇందాక సీఏ గారు చెప్పారు కదా చాక్లెట్స్ అని, మేము మైలవరం, కృష్ణా జిల్లా మైలవరంలో మేము పట్టుకున్నాం.
కిల్లి బట్టల దగ్గర. మీకు డ్రగ్స్ అలవాటు అంటే మనకు తెలియకుండానే జరుగుతాయి. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు బర్త్డే ఉందని చెప్పేసి ఇస్తారు చాక్లెట్స్, అందులో ఏమన్నా మీకు తెలియదు. సీఏగా చెప్పినట్టు అపరిచితుల నుంచి పరిచయం నుంచి కూడా ఫస్ట్ ఈ డ్రగ్స్ కొంతమంది అలవాటు చేసుకుంటారు. ఆ బానిస లేని వాళ్ళు డ్రగ్ కన్జ్యూమర్సే. తర్వాత వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తా డ్రగ్ పెడతారు. ఎందుకంటే ఈ వ్యసనానికి బానిస అయ్యి దానికోసం డబ్బు కావాలి. వీళ్ళలో పేరెంట్స్ దేనికి ఇస్తారు? డ్రగ్స్ కోసడం డబ్బులు ఇవ్వరు కదా. సో వాళ్ళు డబ్బు సంపాదనకి మార్గంగా వాళ్ళే డ్రగ్ పెడతారు, మీకు అలవాటు చేస్తారు. ఎంతమంది అలవాటు అయితే అంత నమ్మచ్చు కదా, దాని ద్వారా డబ్బు సంపాదించు. వాళ్ళు నాశనం అవ్వడంతో కాకుండా మన పక్క వాళ్ళని కూడా నాశనం చేస్తున్నారు. ఇప్పుడు నేరాలు కూడా మీరు గుర్తుంచుకోండి. పేపర్లో చైన్ స్నాచింగ్, ఇంకా చాలా లేట్ బ్యాచ్, డ్రగ్ ఎడిక్ట్స్, అబ్యూస్, ఇవన్నీ కూడా టీనేజ్ యువతే. మీరు ఈ ఏజ్ ఏంటంటే అడాలసెన్స్. టీనేజ్ అంటే మంచి చెడు అవునా కదా. మీకు ఏది మంచి ఏది చెడు, చెడుకి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. అంటే మీతో మంచిగా ఉండి ఫ్రెండ్లీగా ఉండి ఫస్ట్ ఏదో మాట్లాడిన తర్వాత మిమ్మల్ని అలవాటు చేసుకోవడానికి ఈ గంజాయి డ్రగ్స్ అలవాటు చేయడానికి ఉపయోగపడతారు. కాకినాడ మండలం రమణయ్యపేట ఆంజనేయ నగర్ అంగన్వాడీ కేంద్రంలో బీజేపీ జాతీయ నాయకులు పొనుగుపాటి చినసుబ్బారావు ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ వై లక్ష్మి మాట్లాడుతూ అమ్మకు అమ్మతనానికి గౌరవం ఇవ్వడం మన దేశ సంస్కృతిలో భాగమని అన్నారు. శారీరక మానసిక ఆరోగ్య భద్రతతో కూడిన భరోసాని కల్పించేందుకు సీమంతాలు దోహదపడతాయని అన్నారు. న్యాయవాది పెండం శ్రీదేవి మాట్లాడుతూ పేద కుటుంబాలకు చెందిన గర్భిణులకు ఇలాంటి కార్యక్రమాలు ఆనందాన్ని ఇస్తాయన్నారు. సూపర్వైజర్ పి మార్తమ్మ మాట్లాడుతూ తల్లి మానసిక ఆనందం పుట్టబోయే బిడ్డ మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది కాబట్టే గర్భిణిలో ఒత్తిడి ఉండకూడదన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది నాగమణి, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, జి కృష్ణమోహన్ పాల్గొన్నారు. సామూహిక సీమంతాల ద్వారా తల్లులకి ఇంపార్టెన్స్ ఏంటనేది వివరించడానికి, దాని ప్రాముఖ్యత వాళ్ళకి అంటే గర్భస్థ దశలో పిల్లని ఎలా పెంచాలి ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ చర్చించడానికి ఇది ఒక వేదిక. ఓకేనా? ముఖ్యంగా మనం ఈ కార్యక్రమం జరిగే ముందు తల్లిపాల గురించి కొన్ని విషయాలు మనం చర్చించుకుంటాం. ఇక్కడ గర్భిణులు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ విన్నవించుకునేది ఏంటంటే బిడ్డ పుట్టిన వెంటనే అంటే మన వాళ్ళు ఏమని చెప్పారు, కనీసం ఒక గంట లోపు మురుపాలు ఇవ్వాలని చెప్పారు. గంట లోపు అనేది పెట్టే టైం మాత్రమే, గంట వరకు ఉండాలని ఏమీ లేదు. మీరు బిడ్డని ప్రసవించిన తర్వాత ఎంత త్వరగా మీరు ఇవ్వగలిగితే అంత మంచిది. బిడ్డ పుట్టిన తర్వాత తొలి టీకా BCG వేస్తాం కదా, అవునా? టీబీ రాకుండా ఉండడానికి, అలాగే పోలియో రాకుండా ఉండడానికి తొలి టీకా ఇస్తాం. అది బిడ్డ పుట్టిన తర్వాత 24 గంటల లోపల తొలి టీకా వేస్తాం. అది గవర్నమెంట్ ద్వారా, హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఇస్తారు, ఫ్రీగా ఇస్తారు. లేదు అంటే మనం బయట కొనుక్కొని కూడా వేసుకుంటాం. భాజపా సమర్థక మంచి తరఫున శ్రీమంతం చేసే దానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది ఎందుకు చేస్తున్నాము అంటే బీజేపీ నాయకుడైనటువంటి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం అంగన్వాడీ కార్యక్రమాల్లో భాగంగా శ్రీమంతాలు ఏర్పాటు చేశారు. ఆ శ్రీమంతంలో భాగంగా బీజేపీ అనుబంధ సంస్థ భాజపా సమర్థక మంచ్ తరఫున మా పొనుగుపాటి చినసుబ్బారావు గారు, జాతీయ మా భాజపా సమర్థక మంచ్ సీనియర్ సిటిజన్ మోర్చా నేషనల్ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఈ శ్రీమంతాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లి బిడ్డ ఎంత ఆరోగ్యంగా ఉంటే ఈ జాతి అంతా కూడా అంత సుఖశాంతులతో మంచి పేరు ప్రతిష్టలతో ఉండి ఆరోగ్యంగా ఎదిగి మంచి పేరు తీసుకొస్తారు సమాజానికి అని చెప్పేసి ఇప్పుడు మేడం గారు కూడా అదే చెప్పారు విషయాన్ని. అంటే ఒక ఆరోగ్యవంతమైన సమాజం కావాలి అంటే బిడ్డను ఏ రకంగా పెంచాలి, పెంచడానికి ఎలాంటి పరిస్థితులు అనువుగా ఉంటే కుటుంబంలో ఆ కుటుంబం బాగుంటుంది, ఆ దేశం బాగుంటుంది అనేది చక్కగా విడమర్చి చెప్పారు. ఆ విధంగా తయారు చేసే భాగంలో కృషిగా మా వంతు భాగంగా కూడా భాజపా సమర్థక మంచి తరఫున పొనుగుపాటి చినసుబ్బారావు గారు మేమందరం కూడా రావడం జరిగింది. మాకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించిన అడబాల రత్నప్రసాద్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.